ఎల్డీఎఫ్ ఓటమి, యూడీఎఫ్ అధికారంలోకి రావడం అనేది స్పష్టం అయిపోయింది. బట్ అక్కడ సంబంధించిన పార్టీ వర్గాలు ఏమనుకుంటున్నాయి ఈ డీటెయిల్స్ రిత్విక్ అందిస్తారు. రిత్విక్, అవుట్ టు యు. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన విధంగానే, ఎగ్జిట్ పోల్స్ ముందు నుంచి చెబుతున్న విధంగానే అధికారంలో ఉన్న పార్టీ 2 సార్లు వరుసగా కూడా అధికారంలో, 3సారి కూడా రావాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ మద్దతు ఇస్తున్న యూడీఎఫ్ కూడా ప్రస్తుతం ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం తిరువనంతపురంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలు, ఆ పార్టీ నేతలు మొత్తం కూడా సంబరాలు అనేది ప్రారంభించినట్టుగా కూడా తెలుస్తుంది. తొలి నుంచి కూడా చూస్తుంటే స్పష్టంగా కూడా మ్యాజిక్ ఫిగర్ ఏదైతే అది దాటి ఇప్పుడు వెళ్ళడంతో కూడా ఇటు పక్క సంబరాలు అనేది మొదలయ్యాయి. మొత్తం పినరయి విజయంతో పాటు కూడా 7 మంది మంత్రులు వెనకంజలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. 2000 ఓట్లకు తేడాతో కూడా పినరయి విజయన్ వెనకంజలో ఉన్నారు. 7 మంత్రులు కూడా వెనకంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక సంబరాలు అనేది మొదలయ్యాయి. తిరువనంతపురంలో కూడా పెద్ద ఎత్తున సంబరాలు అనేది చేస్తున్నారు. తొలి నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా చెప్తూ వస్తున్నాయి, అదే విధంగా కూడా స్పష్టమైన మెజారిటీతో, స్పష్టమైన ఆధిక్యత కూడా కనబడుతుంది కేరళలో.